వేదిక పైన ఉన్న పెద్దలకు, ప్రియమైన విద్యార్థులకు మరియు వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి గౌరవనీయులైన తల్లిదండ్రులకు, అంకిత భావంతో పనిచేస్తున్న మా ఉపాధ్యాయులు మరియు లెక్చర్స్ మరియు సిబ్బంది అందరికీ వందనాలు. 2015లో శ్రీ వీరం శ్రీధరెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ఒక స్కూల్ గా కాకుండా ఒక సంస్థగా నమ్మకంతో ప్రారంభమైంది. రాయలసీమ గడ్డ నుండి దేశాన్ని మరియు ప్రపంచాన్ని నిర్మించే శక్తి సామర్థ్యాలు కలిగిన విద్యార్థులను తయారు చేయాలి అన్న ఆలోచనే దీనికి పునాది. ఆ రోజుల్లో వసతులు తక్కువగా ఉండవచ్చు, సవాళ్ళు ఎక్కువగా ఉండవచ్చు, కానీ మన టీచర్స్ అంకితభావం, సిబ్బంది నిరంతర శ్రమ ఎప్పుడూ తక్కువ కాలేదు. ఈ సంస్థ ఎదిగిందంటే మన ఉపాధ్యాయులు నిద్రలేని రాత్రుల వల్ల, ప్రతి పీరియడ్ వెనుక ఒక బాధ్యత, ప్రతి పరీక్ష వెనుక ఒక తపన, ప్రతి విద్యార్థి వెనుక మేనేజ్మెంట్ బిడ్డగా, ఆదర్శంగా, తల్లిగా, తండ్రిగా వెంట ఉండి చేసినటువంటి కృషి ఫలితమే. కాలంతో పాటు మన కళలు కూడా విస్తరించాయి. 2022లో వీరం శ్రీధరెడ్డి కాలేజీ స్థాపనతో మన విద్యార్థులకు ఆశయాలకు ఇంకొక బలమైన దారి తెచ్చామని ఈరోజు సగర్వంగా చెప్పగలం. జేఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో మన విద్యార్థులు ర్యాంకులు సాధించి మన దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి గౌహతి, ఐఐటి ఖరగ్పూర్ మాత్రమే కాకుండా దేశంలోని వివిధ ఐఐటీలు, ఎన్ఐటీలు, ఢిల్లీ ఎయిమ్స్ వంటి వాటిలో సీటు దొరకడమే కాకుండా ఇప్పుడు మన దేశ దిగ్గజ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ లో కూడా మన విద్యార్థులు ఉండడం సంస్థకు గర్వకారణం. ఇది కేవలం ఫలితాల కథ కాదు, ఇది శ్రమ అందించిన చరిత్ర, శ్రమతో కూడినటువంటి పని. అందుకే ఈ రోజు వీరం శ్రీధరెడ్డి ఒక విద్యా సంస్థ మాత్రమే కాదు, ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ నిర్మించిన వారు మీరు. ఈ బ్రాండ్ తయారు కావడానికి కారణం ఎవరు? పిల్లలే. ఎందుకంటే వాళ్ళు పిల్లలు బాగా చదువు చేసుకొని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఐఐటి సిటీల్లో మన పిల్లలు చదువుతున్నారు కాబట్టి మనకు బ్రాండ్ వచ్చింది. మన టీచర్స్ అనే లెక్చర్స్ మరియు సిబ్బంది ప్రతి ఒక్కరూ ఈ రోజు మీ పేరు అని చెబుతున్నారు. కానీ మీరు ఎక్కడ ఉన్నా మీ పేరు ముందు వీరం విద్యార్థి అన్న గుర్తింపు ఎప్పటికీ ఉంటుంది. కొన్ని కాలేజీల్లో మా పిల్లలు చదివేటప్పుడు వాళ్ళు చెప్పారు, అందరూ ఒక డిసిప్లిన్ లో లేకుండా పిల్లలు మన వీరం విద్యా సంస్థలో చేరినటువంటి పిల్లలు ఒక డిసిప్లిన్ లో పోవడము, డిసిప్లిన్ లో ఉండడము, వాళ్ళ యాక్టివిటీస్ బట్టి మీరు ఏ కాలేజీ నుంచి వచ్చారు, వీరం నుంచి వచ్చారే అని మాట్లాడడం జరుగుతుంది. అంటే దట్ ఈస్ యువర్ బ్రాండ్. మీరు ఎక్కడ ఉన్నా మీ పేరు ముందు వీరం విద్యార్థి గుర్తింపు ఉంటుంది. మార్కులు కెరీర్ నిర్ణయించవచ్చు, కానీ విలువలతో కూడిన విద్య మీ జీవిత ఆశయాన్ని నెరవేరుస్తుంది. ఈ విలువలే మిమ్మల్ని కూడా ఒక స్థాయిలో నిలబెడతాయి. ఈ విజయం మా నిజాయితీతో ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఎప్పటికీ వీరం కుటుంబంలో ఒక స్థాయిలో మా కుటుంబంలో ఒకరిగా ఉంటారు. ఆల్ ది బెస్ట్. బాగా డెవలప్మెంట్ అయ్యి బాగా ఒక స్థాయిలో మీరు ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. పేరు తెచ్చుకున్న వీరం 10 సంవత్సరాలైతే ఎంతో మంది మన పిల్లలు మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మంచి ఉన్నత చదువులు చదువుతున్నారు. ఉన్నత చదువులతో పాటు ఉన్నత విద్యను అభ్యసించి ఇతర దేశాల్లో కూడా వీరం శ్రీధరెడ్డి స్కూల్ అంటే ఇదొక ఆషామాషి స్కూల్ కాదు, చక్కటి స్కూలు, మంచి వాతావరణంలో పెట్టుకున్నారు. బాగా చదువుకొని మీరందరూ మంచి మార్కులు సాధించి అందరూ మంచి మార్కులతోనే కాక మంచి ర్యాంకులు సాధించాలని 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ పిల్లలు కూడా అందరికీ మంచి ర్యాంకులు రావాలని కోరుకుంటున్నాము. ఈ స్కూల్ స్థాపించింది ఒక ఉద్దేశంతో. మా చిన్న కొడుకు శ్రీధరెడ్డి ఆశయాల మేరకు ఏదైనా చేసి ఒక 2000 మందికి జాబ్ ఇవ్వాలి ఈ ప్లేస్ లో అని లాస్ట్ అక్టోబర్ 2013 ఆగస్టు 14లో చెప్పిపోయాడు. తిరిగి రాని లోకానికి వెళ్ళి మాకు బాధ మిగిల్చాడు. కానీ వారి ఆశయం నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ స్థాపించాము. కానీ అలాగే ఈ పిల్లలందరిలో నా కొడుకును చూసుకుంటున్నాను. మీరందరూ చక్కగా చదివి మంచి ఉద్యోగాలు సాధించి వీరం శ్రీధరెడ్డి స్కూల్ కు అంటే శ్రీధరెడ్డి సార్కే కాదు మన ఉపాధ్యాయులకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి
దేశ విదేశాలలో వీరం శ్రీధరెడ్డి స్కూల్ మోరికి పోవాలనే సంతోషంతో వ్యక్తం చేస్తున్నాను. మీరందరూ చక్కగా చదివి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి మన స్కూల్ కు మంచి పేరు తెచ్చి ఇదే స్టేజ్ మీద మీరు మంచి హోదాలో వచ్చి ఇదే స్టేజ్ మీద మైక్ తీసుకొని చెప్తే మీ ముఖాలు చూసి మేము ఆనందపడవాలని ఆశిస్తున్నాం. ఇక్కడ టీచర్లన్నీ మంచిగా మీకు చదువులు అభ్యసించారు, మీరు చెప్పి నేర్చుకున్నారు, క్రమశిక్షణలో పెరిగినారు. ఇదే క్రమశిక్షణ మీరు వెళ్ళే ఇంటర్ కాలేజీల్లో కానీ ఎక్కడైనా కానీ క్రమశిక్షణ మర్చిపోకుండా చదివి మంచి పేరు తెచ్చి తల్లిదండ్రులకు, స్కూల్ కి, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. ఫేర్వెల్ ఫంక్షన్ లో ఇంతమంది స్టూడెంట్స్ చూడడం అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్ ఫర్ మీ. సో ఐ థింక్ దోస్ హూ స్పోక్ బిఫోర్ మీ, యాక్చువల్ నేను 2015 లో స్కూల్ పెట్టినప్పుడు కేవలం 200 మంది పిల్లలకి ఉన్నారు. It was only around 200 students. Now the school has gone to a stage that nearly 400 staff are working at these institutions. 200 మంది పిల్లలతో 10 సంవత్సరాల కింద మొదలైన జర్నీ ఇప్పుడు 2500 మంది పిల్లలతో 400 మంది స్టాఫ్ తో దిగ్విజయంగా నడుస్తుంది. ఈ జర్నీ అనేది ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని ఈ దేశం గర్వించదగ్గ పౌరులుగా తయారు చేసే విధంగా వీరం శ్రీధరెడ్డి ఇన్స్టిట్యూషన్ తయారవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ లో మంచి ఇన్స్టిట్యూషన్స్ లో మీకు సీట్ వస్తుందన్న. దేర్ ఇస్ నో డౌట్ బికాస్ వి ఆర్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది. హ్యాపీగా ఫోన్ చూసుకోవచ్చు. ఫోన్ చూడొద్దు అని చెప్పే వాళ్ళు ఉండరు. అలాగే క్లాసెస్ రూమ్ కొట్టచ్చు కదా, హ్యాపీగా క్లాసెస్ ఎందుకు రాలేదు అని అడిగే వాళ్ళు ఉండరు. బయట స్విగ్గీస్ ఆర్డర్ పెట్టుకుని ఎందుకు అని అడిగే వాళ్ళు ఉండరు. మీకు 100 ways ఉంటాయి. యూ కెన్ స్పాయిల్ బై యువర్ సెల్ఫ్. ఇక్కడ లాగా ఇది చెయ్యదు, ఇది చేస్తే తప్పు అని చెప్పి ఏది కరెక్ట్ రైట్ అని చెప్పే టీచర్స్ మీకు గ్రాడ్యుయేషన్ ఫేజ్ లో ఉండరు. సో మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి. దానికి ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ నేర్చుకున్న డిసిప్లిన్ కావచ్చు, మీరు అబ్బాయిలు ముఖ్యంగా గర్ల్స్ ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, మనం పేరెంట్స్ కి ఎలా గౌరవించాలో నేర్చుకున్నాం, మన టీచర్స్ ఇచ్చే గౌరవం కావచ్చు, ఇవన్నీ మీరు ఎప్పుడైతే బయటికి వెళ్ళిన తర్వాత ఈ ఫార్వర్డ్ చేసుకుని ఇవన్నీ డెవలప్ చేస్తారో డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అలాగే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, జస్ట్ 1 minute. ఈ స్టోరీ మీ అందరికీ తెలిసిన స్టోరీ. మనకి ఒక ప్లాన్ డ్రా చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బేసిక్ స్టెప్. సో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీ సక్సెస్ ఎలా ఉండాలి? మీ పేరెంట్స్ ని ప్రౌడ్ చేసేటట్టు ఉండాలి. మీ సక్సెస్ మీ సిబ్లింగ్స్ ని మిమ్మల్ని చూసి సపోర్ట్ గా వాళ్ళకు ఉండేటట్టు ఉండాలి. మీ సక్సెస్ మీ జూనియర్స్ కి మీ స్టోరీస్ ఇన్స్పిరేషన్ గా చెప్పుకునే స్థాయికి మీరు రావాలి. మీరు ఎలా ఉండాలి? మేము అందరం కోరుకునేది ఒకటే, మీరందరూ మళ్ళీ మన ఇన్స్టిట్యూషన్ కి రావాలి. ఎలాగా? అల్యూమినీ లాగా ఒక చీఫ్ గెస్ట్ రావాలి. ప్రతి ఒక్కరూ ఒక స్టోరీ, ఒక ఇన్స్పిరేషన్ తో మీ సక్సెస్ స్టోరీస్ చెప్పేటట్టు ఒక గొప్ప పొజిషన్ లో రావాలని కోరుకుంటున్నాను.